త్వరలో ఐఐటి నిపుణులు రాక ఐకానిక్ టవర్ల పునాదులు సామర్థ్యంపై పరీక్ష. రాజధాని అమరావతి నిర్మాణంలో భాగంగా పాలనా వ్యవస్థ గుండెకాయ లాంటి ఐకానిక్ టవర్ల పనులపై ప్రభుత్వం దృష్టి సారించింది. 5 టవర్ల పనులను 5 ఏళ్ల తర్వాత పునఃప్రారంభించేందుకు సిఆర్డీఏ కసరత్తు మొదలెట్టింది. వీటి పునాదుల్లో నిలిచిన 0.06 టీఎంసీల నీటిని అధికారులు గత నెలలో తోడేయించారు. రాఫ్ట్ ఫౌండేషన్ పూర్తిగా బయటపడడంతో మరోసారి ఐఐటి మద్రాస్ సివిల్ ఇంజనీరింగ్ నిపుణులతో పరీక్షలు చేయించేందుకు సిద్ధమవుతున్నారు. గత ఆగస్టులో పునాదుల్లో పూర్తిగా నీటిలో మునిగినప్పుడు ఈ పరీక్షలు చేయించారు. నిర్మాణాలు పటిష్టంగానే ఉన్నాయని తుప్పుబట్టి నినపచువల రాడ్లకు రసాయన తాపడం చేసి పనులు కొనసాగించవచ్చని అప్పట్లో నిపుణులు సూచించారు. తాజాగా మళ్లీ పరీక్షలు చేయించేందుకు ఐఐటి మద్రాస్కు సిఆర్డీఏ లేఖ రాసినట్టు తెలిసింది అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. అయితే సైకిల్ యాత్రికులపై దాష్టీకం కేసులో చర్యలేవి. శ్రీకాకుళం నుంచి వెళ్తున్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై వైకాపాయంలో దౌర్జన్యం. పొంగనూరులో పసుపు చొక్కాలు విప్పించి పార్టీ కండవాలు తీయించిన చెంగలాపురం సూరి. కూటమి అధికారులకు వచ్చిన నిందితులపై కానరాని చర్యలంటే వైకాపాయంలో చంద్రబాబు అక్రమార్షణను నిరసిస్తూ శ్రీకాకుళం నుంచి కుప్పం వరకు సైకిల్ యాత్ర చేపట్టిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై పొంగనూరులో దౌర్జన్యానికి తెగబడ్డ మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రధాన అనుచరుడు అరాచక శక్తి సొరతోటి సురేష్ అలియాస్ చెంగలాపురం సూరి అతని బృందంపై చర్యలు కొరబడ్డాయి. శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం నారు గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మాజీ సర్పంచ్ రామకృష్ణ, రామసూరి, ఆదినారాయణ, సుందరరావు, రమేష్లు 2023 అక్టోబర్ 2 రణస్థలం నుంచి కుప్పానికి సైకిల్ యాత్రగా బయలుదేరారు. అక్టోబర్ 20కి పొంగనూరు నియోజకవర్గం సుగాలిపై మెట్ట వద్దకు చేరుకున్నారు. అక్కడ చెంగలాపురం సూరి అతను అనుచరుగాను వాళ్ళని అక్రమంగా నిర్బంధించి దౌర్జన్యంగా తేబడింది. తెలుగుదేశం పార్టీ జెండాలు పట్టుకుని ఎవరైనా ఇక్కడ మిమ్మల్ని రమ్మన్నారు, ఇది పెద్దిరెడ్డి అడ్డా, మీరు ఎలా వస్తారంటూ అసభ్యంగా దూషించారు. వాళ్ళు వేసుకున్న పసుపు చొక్కాలు ఇప్పించి పార్టీ కండువాల జెండాలు దించి నిర్బంధించి అత్యంత అమానవీయంగా వ్యవహరించారు. వైకాపాయంలో పొంగనూరులో కొనసాగిన గూండా రాజ్యానికి తార్కాణంగా నిలిచిన ఈ ఘట్టపై అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర విమర్శలు వచ్చాయి. తప్పనిసరి పరిస్థితుల్లో పోలీసులు నామమాత్రపు సెక్షన్ కింద కేసులు పెట్టి ఇద్దరిని అరెస్ట్ చేశారు. అయితే వాళ్ళు గంటల వ్యవధిలోనే విడుదలై మరింతగా పెట్టిపోయారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక దీనిపై అన్ని కోణాల్లో సమగ్ర విచారణ జరిపించి బాధితులకు న్యాయం చేస్తుందని తెలుగుదేశం పార్టీ శ్రేణులు భావించే 9 నెలలైన కూటమి ప్రభుత్వం ఆ దిశగా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీంతో తమను ఎవరూ ఏమీ చేయలేని ధీమా నిందితుల్లో కనిపిస్తోంది అంటూ చెంగలాపురం సూరిపై స్థిరాస్తి వ్యాపారాలను బెదిరించడం సహా అనేక కేసులు ఉన్నాయి. 2015లో ఆయనపై రౌడీ షీట్ తెరిచారు. వైకాపా అధికారంలోకి వచ్చే 2022లో పెద్దిరెడ్డి అన్నదాంతో దాన్ని తొలగించేశారు. ఇప్పటికైనా అతని అక్రమ వ్యవహారాల కేసులు అన్నిటిపైన సమగ్ర దర్యాప్తు చేసి రౌడీ షీట్ తెరవాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఈ అరాచకాల్లో భాగమైన వినయ్ కుమార్, నీరుగట్టి శివప్ప మీద చర్యలు తీసుకోవాలన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అప్పట్లో